ఓం నమో నారాయణాయ. గోదా సమేత రంగమన్నార్ తిరువళిగలే శరణం. గత భాగంలో మనం చెప్పుకున్నాం కదా, విష్ణు చిత్తుల వారు గోదమ్మకి కథ చెప్తూ ఉన్నారు. నమ్మాళ్వార్ మధుర కవి గురించిన కథ చెప్తున్నారు కదా. అసలు నమ్మాళ్వార్ మధుర కవి వీళ్ళ గురించి చెప్పాలంటే, నమ్మాళ్వారు సాక్షాత్తు విశ్వక్సేనుల యొక్క అంశతో జన్మించిన వారు. విశ్వక్సేనులు అంటే ఎవరు తెలుసా? నిత్యసూరుల్లో ఒకరు వారు. నిత్యసూరులు అంటే వాళ్ళకి జన్మలు ఉండవు, ఎప్పుడు స్వామి సేవలో అంకితమై ఉండేవాళ్ళు వాళ్ళనమాట. నారదుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా విశ్వక్సేనుల వారు. గరుడు, ఆదిశేషువు ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటారు, తరిస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళని నిత్యసూరులు అంటారనమాట. ఆ నిత్యసూరుల్లో ఒకరైనటువంటి విశ్వక్సేనుల వారి అంశతో జన్మించిన వారు ఈ నమ్మాళ్వార్. ఇదంతా విష్ణు చిత్తుడు చెప్తున్నాడు గోదమ్మకి. ఆవిడ కూడా విస్ఫారిత నేత్రాలతో వింటుంది. నమ్మాళ్వారు మధుర కవి, ఆ కథ ఏమిటి అప్పా చెప్పవా అని అడిగింది కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నారు విష్ణు చిత్తుల వారు. అది వచ్చే నిధి వచ్చే అచ్యుతు సేనాపతి అని అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా ఉంది. అచ్యుతు సేనాపతి, ఆయన సేనాపతి విశ్వక్సేనుల వారు. మనం చెప్పుకున్నాం బ్రహ్మోత్సవాలలో విశ్వక్సేనుల వారు ముందు ఆ తిరువీధుల్లో, మాడా వీధుల్లో అంతా తిరిగి అక్కడంతా అంటే ఎక్కడ ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలు నడిచిపోతాయా అన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీక్షణం చేసేసి వస్తారు అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి దగ్గర అలమేల మంగమ్మ బ్రహ్మోత్సవాలలో, కార్తీక బ్రహ్మోత్సవాలలోను, అక్కడ నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్కడ కూడా విశ్వక్సేనుల వారు ముందు వెళ్ళి అంతా సోదా చేసి వస్తారనమాట. అలాగా అటువంటి విశ్వక్సేనుల వారి అంశతో నమ్మాళ్వార్లు జన్మించారు. ఆళ్వార్ తిరునగరి అనేటువంటి పుణ్యక్షేత్రంలో ఈయన జన్మించారు. ప్రమాది నామ సంవత్సరం అంటే కలియుగం ప్రారంభమైనటువంటి మొదటి రోజుల్లోనే ప్రమాది నామ సంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు ఈయన కారినాథ దంపతులకు జన్మించారనమాట, విశ్వక్సేనుల వారి అంశతో. ఎందువల్ల విశ్వక్సేనుల వారి అంశతో జన్మించారు ఈయన నిత్యస్వరులై ఉండి అంటే, విష్ణు పరమాత్మ ఆయన్ని ఆదేశించాడు. ఏమని? ఇవన్నీ గత భాగంలో మనం చెప్పుకున్నాం కదా. తమిళంలో వేదాలన్నీ కూడా రాయాలి, తమిళంలో రావాలి అంటే నువ్వే ఆ పని చేయాలి. కాబట్టి నా ఆజ్ఞగా నువ్వు కొన్ని రోజులైనా వెళ్ళి అక్కడ ఉండి జీవితం గడిపి ఈ తమిళంలో వేదాలన్నీ కూడా రాసి రావాలి అని భగవంతుని ఆజ్ఞ. ఇంకా శిరసా వహించాలి కాబట్టి ఆయన విశ్వక్సేనుల అంశాలతో ఆయన వచ్చారనమాట. ఇక్కడికి కారినాథ దంపతులకి జన్మించారు. కానీ ఆయన పుట్టిన వెంటనే ఉలుకు పలుకు లేదట. ఆ శిశువు రోదనం లేదు, ఆకలి లేదు, ఆకలి దప్పులు లేవు, ఏమీ లేవు. అలాగా నిస్తేజంగా పడుకుంటాడు ఆ పిల్లాడు. అస్సలు ఏమాత్రం, మామూలుగా పిల్లలు పుడుతూనే క్యారమంటి అడుస్తారు కదా వెంటనే, అవన్నీ లేనే లేవు అసలు. పిల్లాడు పుట్టాడు అలాగా అంతే, రాయి మాదిరి పడుకుని ఉన్నాడు, ఉలుకు పలుకు లేదు. ఆ కారినాథ దంపతులు వాళ్ళిద్దరూ, ఏమిటి స్వామి మాకు జన్మించినటువంటి ఈ శిశువు అస్సలు ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉన్నాడు, ఆకలి దప్పులు లేవు, ఏదన్నా ఏడిస్తే నోరు తెరిస్తే పాలు తాగించడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా, తల్లికి ఆశ ఉంటుంది కదా, అవన్నీ ఏమీ లేవు. ఎన్ని రోజులైనా ఉలుకు పలుకు లేకుండా పడుకుని ఉన్నాడు ఆ పిల్లాడు. పడుకుని ఉంటే ఆ పడుకుని ఉన్నటువంటి ఆ అబ్బాయిని ఆళ్వార్ తిరునగరి అన్న చోట, అక్కడ దేవాలయంలో ఒక చింత చెట్టు ఉందన్నమాట. ఆ చింత చెట్టుకు ఒక ఉయ్యాలలాగా కట్టి, అప్పుడు పాతకాలంలో బట్టలతో ఉయ్యాలు కట్టేవాళ్ళు, గుర్తుందో లేదో మీకు. ఒక పెద్ద చీర తీసుకొని ఆ చీర కొమ్మలకు వేలాడదీసి అక్కడ ఆ చింత చెట్టు ఉయ్యాలలో అతన్ని పడుకోబెట్టి అక్కడ కూస్తూ, స్వామి తిరునగరిలో ఉన్నటువంటి స్వామి నీవే దిక్కు, ఈ పిల్లాన్ని ఏం చేయాలి, అసలు ఉలుకు పలుకు లేదు అని అక్కడే ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉన్నారనమాట. 12 సంవత్సరాలు ఆ చింత చెట్టు కూడా భగవంతుని ఆదేశంతో వచ్చిందనమాట. ఆ పిల్లాడు పెరిగి పెరిగి మెల్లిగా పెరుగుతూ ఉన్నాడు. అంటే ఆకలి దప్పులు లేవు, పాలు లేదు, ఆహారం లేదు, కానీ పెరుగుతూ ఉన్నాడు. అక్కడే చింత చెట్టులో ఒక తొర్ర ఉంటే ఆ తొర్రలో పడుకోబెట్టారనమాట. అంటే పిల్లాడైతే పెరుగుతూ ఉన్నాడు, మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్నాడు.
ఏడేళ్ళయింది, 8 ఏళ్ళయింది, 9 ఏళ్ళయింది, 16 సంవత్సరాలు. అస్సలు ఉలుకు పలుకు దేహం అయితే పెరుగుతూ ఉంది. దానికి తగినట్టుగా ఒక్కొక్క చోటు మారుస్తూ చింత చెట్టు త్వరలో ఆ అబ్బాయి ఉన్నాడు. చుట్టుపట్ల ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. అసలు ఉలుకు పలుకు లేదు, పాలు తాగడు, ఆహారం తిండు, ఏమీ లేదు. ఈ పిల్లాడేంటి పెరుగుతున్నాడు. అయితే ఏ మాత్రము ఏ ఏ రకమైనటువంటి కదలిక లేదు ఆ పిల్లాడిలో. కానీ ఆ అబ్బాయికి ఏ రకమైన సేవ చేసినా, ఈ సేవ చేసిన వాళ్ళ మనసులో ఏదన్నా కోరికలు ఉంటే అవి ఫలిస్తున్నాయట. అది అక్కడున్న వాళ్ళందరూ ఒక ఆ అబ్బాయిని దర్శించుకుని, ఆ అబ్బాయిని నమస్కారం చేసి, ఆ పిల్లాడికి 16 ఏళ్ళ యువకుడు అయినాడు కదా, తల్లిదండ్రులు అంటే ఆ వయసుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చింత చెట్టు త్వరలోనే ఆ అబ్బాయి నివాసం. అలా ఉంటే ఒకరోజు ప్రొద్దున ఒక ఒక వృద్ధుడు, అంటే ఒక 35-40 ఏళ్ల వృద్ధుడు, అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చింత చెట్టు త్వర దగ్గర పాదాల మీద పడిపోయాట. ఆ నవ యువకుడి పాదాల మీద పడిపోయి, స్వామి, నాకు గురువుగారు, మీరు నాకు ఈ రోజు నుంచి ఎంత కృప మీకు నా మీద, నాకు ఇన్ని రోజుల తర్వాత దర్శనం ఇచ్చారా స్వామి మీరు అని అశ్రుధారాపూరితంగా ప్రార్థనలు చేస్తున్నాడు. ఈయనేమిటి 35-40 ఏళ్ళ వ్యక్తి ఏంటి ఇక్కడ ఈ ఉలుకు పలుకు లేకుండా పడుకుని కూర్చుని ఉన్నటువంటి ఈ స్వామి పాదాల చెంతపడి కన్నీళ్లు గారుస్తూ గురువు గురువు అని చెప్పడం ఏంటి, అసలు ఏమిటి? కానీ ఆ 16 ఏళ్ల యువకుడిలో ఏదో దైవశక్తి ఉంది. అతనికి సేవ చేసినంత మాత్రాన వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉన్నాయి కదా. మొత్తానికి ఏదో భగవద్ అంశ అయితే ఉంది ఇతనిలో. ఈ పెద్దతను వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఏమిటి స్వామి మీరేమో చూస్తే పెద్దవాళ్ళు, ఇతనేమో చిన్నవాడు కదా, ఇతనైతే దైవాంశ సంభూతుడని మాకు తెలుస్తుంది, కానీ మాకు ఏమీ అర్థం కావటం లేదు. పుట్టినప్పటి నుంచి ఇదే రకంగా ఉన్నాడు ఇతని రహస్యం ఏంటి అంటే అతను చెప్పాడనమాట. అయ్యా, నా పేరు మధుర కవి అంటారు. మా తండ్రి గారు నారాయణ దీక్షితులు, ఆయన పేరు నారాయణ దీక్షితులు. పాండ్య దేశంలో తిరుక్కోళూరు అనేటువంటి ప్రాంతము. మా తండ్రి గారి దగ్గర కూడా నేను కూడా వేదము, వ్యాకరణాది శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానం అంతా సంపాదించుకున్నాను. నాకు కూడా ఈ బాహ్యమైనటువంటి జీవితం పట్ల ఆకర్షణ లేదు. నేను కూడా భగవత్ సేవలోనే తరించాలి అనుకుంటూ అయోధ్యకు వెళ్ళాను. అయోధ్యకు వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉంటే, ఒకరోజు రాత్రి పడుకుని ఉంటే ఒక గొప్ప వెలుగు కనిపించింది నాకు. దక్షిణ దిశలో ఒక సూర్యకాంతి, రాత్రిపూట సూర్యకాంతి లాంటి వెలుగు. ఆ వెలుగు కనిపించేసరికి ఆశ్చర్యపోయాను నేను. ఇది ఏమిటి, ఇంత పెద్ద వెలుగు కనిపిస్తుంది రాత్రిపూట ఇది అని నేనేమన్నా సరిగా చూస్తున్నానా, నా భ్రమణ ఏమిటి అని కళ్ళు నిలుపుకుని, సరే మరుసటి దినం కూడా ఈ కాంతి కనిపిస్తుందా అని నేను పరీక్షించదలుచుకున్నాను. కాబట్టి ఆ రోజు పడుకున్నాను. అతను పడుకున్నాడు, మధుర కవి. మరి తరువాతి రోజు ఏమైంది, ఈ విషయాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందామా? ఓం నమో నారాయణాయ. గోదా సమేత రంగమన్నార్ తిరువడిగిలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.